తిరుపతి జిల్లాలో డయేరియా కలకలం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. మృతుల్లో డయేరియా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి టు రేణిగుంట మార్గం మధ్యలోని పాస్ మను వికాస్లో 70 మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7గురికి డయేరియా సోకినట్టు తెలుస్తోంది. డయేరియా లక్షణాలతో శేషాచలం గణపతి ఇద్దరు మృతి చెందారు. మరో 5గురికి డయేరియా లక్షణాలుండగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.